పెద్ద తలకాయ పేరు చెప్పాడని అంటున్నారు. నిజమేనా అది? ఒక పెద్ద తలకాయ ఈ దీంట్లో ఆ పేరు వచ్చింది అనేది నిజమేనా? కరెక్టే. ఆయన ఎఫ్ఐఆర్ నమోదు చేసేటానికి ముందు ఈయన అడిగినప్పుడు ఆయన ఒక పేరు చెప్పినట్లుగానే మనకి విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. మరి ఆయన పేరు చెప్పారా లేదా అన్నది ఇక పోలీసులే చెప్పాల్సి ఉంటుంది. ఇక దర్యాప్తులో కూడా తేలాల్సి ఉంటుంది. అది ఇప్పటివరకు అయితే ఇది అసలు న్యాయ చరిత్రలో మీరు చెప్పినట్లుగా ఇది ఒక సంచలనమైనటువంటి అంశంగానే మనం చెప్పొచ్చు. గతంలో సౌమిత్ర సేన్ అన్నది కలకత్తా హైకోర్టు జడ్జిని ఈ యొక్క ఇంపీచ్మెంట్ వరకు కూడా తీసుకొచ్చారు. అప్పుడు సీతారాం యేచూరే ఆ ఇంపీచ్మెంట్ దీన్ని కూడా మూవ్ చేశారు. రాజ్యసభలో ఆయన ఇంపీచ్మెంట్కి సంబంధించి తీర్మానం కూడా పాస్ అయింది. ఆ తర్వాత లోక్సభలో ఆ ఇంపీచ్మెంట్ తీర్మానం పాస్ అయ్యేలోపు ఆయన రాజీనామా చేశారు. అదేవిధంగా ఈయన కూడా 124(4) ప్రకారంగా ఇంపీచ్మెంట్కి సుప్రీంకోర్టు ఆదేశించే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఎందుకంటే ఆయన రాజీనామా చేయమని అడిగితే ఆయన రాజీనామా చేయడానికి నిరాకరించినట్లుగా కూడా మన సమాచారం వస్తుంది. ఎందుకంటే ఆయన రాజీనామా చేస్తే ఆయనకి ఆ యొక్క ఇమ్యూనిటీ అనేది పోతుంది. ఆ తర్వాత వెంటనే అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుందని ఆయన భయపడుతున్నారన్న వార్తలు కూడా ఇప్పుడు న్యాయవర్గాల్లో వస్తూ ఉన్నాయి. అయితే ప్రభుత్వం వైపు నుంచి అంటే కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి, న్యాయశాఖ వైపు నుంచి కానీ లేకపోతే ప్రధాని కార్యాలయం వైపు నుంచి కానీ దీని మీద ఏమైనా స్పందన అంటే అఫీషియల్గా కానీ అన్అఫీషియల్గా కానీ ఏమన్నా వ్యక్తమైందా? అయితే ఇది సుప్రీంకోర్టుతో ముడిపడినటువంటి వ్యవహారం కాబట్టి, ఇది న్యాయ వ్యవస్థతో ముడిపడినటువంటి వ్యవహారం కాబట్టి ఇది సుప్రీంకోర్టే ఫైనల్గా డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం అంటే ఏదైనా డెసిషన్ తీసుకోవాలన్నా కూడా సుప్రీంకోర్టే కేంద్ర ప్రభుత్వానికి రాయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇంపీచ్మెంట్ ఆయన రాజీనామా చేయకపోతే ఈయన మీద చర్యలు తీసుకోండి అంటూ ఆర్టికల్ 124(4) ప్రకారంగా కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సీజేఐనే లేఖ రాయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ లేఖ కోసం కేంద్ర ప్రభుత్వం ఎదురు చూస్తుంది తప్పితే అంతవరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి రియాక్షన్స్ ఇవ్వట్లేదు. ఈరోజు అమిత్ షా కూడా రాజ్యసభలో ఏదైతే తన శాఖకు సంబంధించినటువంటి పద్ధతులకు సంబంధించి ఆయన ప్రసంగించారో ఆ సందర్భంగా కూడా ఎటువంటి దీనికి సంబంధించి ఎటువంటి హామీ కూడా ఆయన ఇవ్వలేదు. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు కానీ లేకపోతే ఇతర పార్టీలకు సంబంధించినటువంటి సభ్యులు కానీ ఈరోజు బాగానే ఈ అంశాన్ని లేవనెత్తారు. ఇటు జయరాం రమేష్, కార్తీక్ చిదంబరం, తర్వాత ఇతర పార్టీలకు సంబంధించినటువంటి సభ్యులు అందరూ కూడా ఈ అంశం పైన దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉంది. ఇది పబ్లిక్గానే దర్యాప్తు జరపాలి. ఆయన వెంటనే రాజీనామా చేయించాలి, లేదంటే ఆయన ఇంపీచ్మెంట్ అయినా చేయించాలి. దీనికి సుప్రీంకోర్టు దీని మీద మేనమేషాలు లెక్క పెడితే మాత్రం న్యాయ వ్యవస్థ పైన విశ్వాసం తగ్గిపోతుంది ప్రజల్లో. ఈ న్యాయ వ్యవస్థ మీద ప్రజల్లో విశ్వాసం తగ్గిపోయిందంటే దట్ విడ్ బి ఎండ్ ఆఫ్ ద డెమోక్రసీ అన్నది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. మరి ఇప్పుడు సుప్రీంకోర్టు ఈరోజు ఇచ్చినటువంటి వివరణ ఆ రెండు అంశాలు ఆయన ట్రాన్స్ఫర్ చేయలేదు. తర్వాత ఇన్హౌస్ ఎంక్వైరీ అనేది జరిపామని చెప్తున్నారు. మరి ఇన్హౌస్ ఎంక్వైరీ ఎప్పుడో మేము ఆర్డర్ ఇచ్చామన్నప్పుడు ఆయన నిన్నటి దాకా ఎందుకు బెంచ్లో ఉన్నారు? అంటే ఆయన ఇచ్చినటువంటి వివరణ ఏంటి? ఒకవేళ ఇచ్చారు అంటే ఆయన ఇచ్చినటువంటి వివరణ బయట పెట్టాలి, కానీ అది బయట పెట్టరు. అంటే న్యాయ వ్యవస్థకు కొంత ఇమ్యూనిటీ ఉన్నట్లుగా ఉంది కాబట్టి ఆయన ఆ జడ్జి ఇచ్చినటువంటి వివరణ కూడా ఇంకా ఇప్పటివరకు కూడా బయటికి రాలేదు. అయితే ఇది మాత్రం చాలా సీక్రెట్గానే జరిగింది. మీరు అన్నట్టుగా ఇన్ని రోజులు జరుగుతుంటే అంటే దాదాపు వారం రోజులు, అంటే ఈరోజు శుక్రవారం, గత శుక్రవారం జరిగినటువంటి అంశం ఈ శుక్రవారం వరకు కూడా అక్కడ ఏం జరిగింది, జస్టిస్ వర్మ నివాసంలో ఏం జరిగింది అన్నది ఇప్పటివరకు ఒక్క ముక్క కూడా బయటికి రావట్లా. మరి దీన్ని సుప్రీంకోర్టు ఏ విధంగా హ్యాండిల్ చేస్తుంది? ఈరోజు సాయంత్రం సీజే ఢిల్లీ హైకోర్టు సీజే నివేదిక ఇస్తారు కాబట్టి ఆ నివేదిక తర్వాత ఏమైనా ఇందులో చలనం వస్తుంది అన్నది చూడాల్సి ఉంటుంది. కానీ అందరూ కూడా ఇది ఈరోజు సుప్రీంకోర్టు లాబీల్లో కానీ ఢిల్లీ హైకోర్టు లాబీల్లో కానీ దీని మీదనే సర్వత్రా చర్చిస్తూ ఉన్నారు. ఢిల్లీ హైకోర్టు జడ్జి సీజే ముందు కొంతమంది న్యాయవాదులు కూడా ప్రస్తావించడం జరిగింది. ఈ విధంగా జరుగుతోంది, మన కోర్టు జడ్జి పైన ఇంత ఆరోపణ వచ్చింది, మీరు చర్యలు తీసుకోవాలంటే అవును నిజమే, ఇది దురదృష్టకరమైనటువంటి సంఘటన అంటూ ఆయన ఆఫ్ ది రికార్డ్గా అందరితో కూడా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. సో సుప్రీంకోర్టులో కూడా ఈరోజు ఆ విధంగా జరిగింది. కొన్ని బెంచీలు కూడా ఈరోజు సుప్రీంకోర్టు జరగడంలో ఇంకా పెద్ద ఆశ్చర్యం ఉంది. దేశమంతా ఇదే చర్చ ఇవ్వాలి, ఎందుకంటే దేశాన్ని కుదిపేసిన అంశం కదా ఇది. ఒక జడ్జి ఇంట్లో అన్ని కోట్ల రూపాయలు ఒక గదిలో దొరికే అట్లా పారేసినట్టనంటే పెద్ద చర్చ ఇది. సో ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ కృష్ణ. ఇక ఈ జడ్జి గారి విషయంలో ఇన్ని కోట్ల రూపాయలు దొరికితే ఈ వారం రోజులు ఎందుకు తొక్కిపెట్టారు, తర్వాత దీని మీద ఇంతవరకు విచారణకు ఎందుకు ఆదేశించలేదు?